మక్క గుడాలు ఎప్పుడైనా తిన్నారా? మా తెలంగాణ సైడ్ అయితే మస్తు ఫేమస్. అందులో ఇంకా కరీంనగర్ సైడ్ వాళ్ళమైతే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు చికెన్ కర్రీ, మటన్ కర్రీ విత్ మక్క గుడాలు కంపల్సరీ ఉండాల్సిందే. వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనకు బయట మార్కెట్‌లో దొరుకుతాయి. పోటు పెట్టిన మక్కల ప్యాకెట్స్ అని. మనం వీటిని మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే ఇలా వాటర్‌లో నానబెట్టుకోవాలి. మార్నింగ్ వరకైతే ఇలా కొంచెం నానిపోతాయి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 10-15 విజిల్స్ వచ్చేంత వరకి చూడాలి. అప్పుడే మనకు మక్కలైతే మంచిగా ఉడికిపోతాయి. వాటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇందులో తాలింపు కోసం అయితే ఒక ప్యాన్‌లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరాకు, కరివేపాకు, కొంచెం పసుపు, సరిపడంత ఉప్పు అండ్ లాస్ట్‌లో కొంచెం దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మక్కలను కూడా ఇందులోనే వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వేడి తగిలేటట్టు చేసుకున్నామంటే మనకు వేడి వేడి మక్క గుడాలు అయితే రెడీ. ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి.